ఇదిలా ఉంటే ప్రజాభవన్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పోటెత్తుతున్నారు. కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే పింఛన్లు, ఇల్లు, ఉద్యోగాలు, రవాణా రంగంలో బిల్లులు తగ్గించాలనే వినతులతో పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. సో ఇదే అంశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. రైట్ ప్రతిభ, ప్రస్తుతానికైతే మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రతి వారంలో మనకు మంగళవారం మరియు శుక్రవారం ఏదైతే ప్రజావాణి నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో మాత్రం ప్రస్తుతానికైతే మనం మా ప్రజా దర్బార్ ప్రజావాణి దగ్గర అయితే ఉన్నాము, బేగంపేటలోని. మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఎందుకంటే ఉదయం 5:30 నుంచే మొదలైన ఏదైతే వాళ్ళకున్న సమస్యలను విన్నపి పత్రం ఇచ్చుకోవడానికైతే ప్రజా దర్బార్కి భారీ ఎత్తున చేరుకుంటున్నారు. హైదరాబాద్ నుంచే కాకుండా వివిధ జిల్లాల వారీగా కూడా వాళ్ళకున్న కష్టాలను, వాళ్ళకున్న సమస్యలను నేరుగా చెప్పుకోవడానికైతే ఇది ఒక గొప్ప అవకాశం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే రచ్చబండగా నిర్వహించిన విధంగానే మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి నిర్వహిస్తుంది. దీంట్లో మనం గతంలో కూడా చూసుకున్నట్లయితే ఎందుకంటే హోంగార్డులది కావచ్చు, లేదంటే మనం ఎందుకంటే గత వారంలో చూసుకున్నా కూడా ఎక్కువ శాతం వచ్చేసి ఇలా భూ కబ్జాల ద్వారా గురించి కావచ్చు, ఉద్యోగాల గురించి కావచ్చు, లేదంటే డబుల్ బెడ్రూమ్ల గురించి కావచ్చు, పెన్షన్లు కావచ్చు. ఎందుకంటే ఎక్కువ శాతం వచ్చేసి ఇలాంటివే మనం చూస్తూ ఉన్నాం. మనం విజువల్లో చూసుకున్నట్టయితే ఇప్పుడే మార్నింగ్ నుంచి, ఎందుకంటే ఏదైతే ఉదయం 8 గంటల 10 గంటల నుంచి వీళ్ళకు గతంలో ఇచ్చేవాళ్ళు ఎంట్రీ, కానీ ఇప్పుడు మాత్రం ఉదయం 5:30 6 గంటల నుంచే లోపలికి పంపిస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే 8 గంటల వరకు వచ్చిన వాళ్ళందరినీ బ్యారికేడ్లు, ఏదైతే బ్యారికేడ్ లోపలికి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా విన్నపి పత్రాలు తీసుకుంటారు 1 గంట వరకు. ఎందుకంటే సీఎం గారు లేని సమయంలో ఆ అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, లోపల వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళ విన్నపి పత్రం అయితే తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతానికైతే మనం కొంతమందితో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు దేని గురించి వస్తున్నారు, ఏంది అనేసి అయితే. అమ్మ, ఏమైందమ్మా, దేని గురించి వచ్చారు? చెయ్యి కాలు వస్తలేదు, ఎవరు చూస్తలేరు, ఎవరు అన్నం పెడతలేరు, ఏం చేస్తలేరు. ఎక్కడి నుంచి వచ్చినావమ్మా? పాటియడ. అంటే గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పుకోలేదు ఈ పెన్షన్లు? చెప్పినాం నాయన, 6 ఏళ్ళ సార్ చెప్తున్నాము, ఫోటోలు ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం, ఎవరు దగ్గరకు అనుకుంటలేరు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఇంత పింఛనన్న రాయి మాకు, పట్టీలు బొక్క జరిగింది నాకు, పింఛనన్న రాస్తారు సారు, ఆయన కాలు మొక్కుతామని వచ్చినాము. సరే, చూడొచ్చు మనము అదే విధంగా పెన్షన్ల గురించి అయితే అడుగుతున్న విషయం, దానిపైన సమర్పించుకోవడానికి అయితే విన్నపి పత్రం ఇచ్చుకోవడానికి అయితే వెళ్తున్నారు. మరి మనతో పాటు మరికొంతమంది. బోలో అమ్మ, కిస్ లియే హై, క్యా క్యా చాహియే ప్రాబ్లం आपका? बच्ची के एडमिशन के लिए कहाँ पे एडमिशन? चैतन्या कॉलेज, चैतन्या यूनिवर्सिटी मोइनाबाद का नहीं है। तो गवर्नमेंट के लिए अप्लाई करे थे, लेकिन नहीं आई सीट, इसलिए देर हो गई। डिग्री है, बीएससी कार्डियोलॉजी ले रहे उन्होंने, हॉस्टल से पढ़े, केसीआर के हॉस्टल से पढ़े 5th क्लास से। अब एडमिशन के लिए पैसे बहुत हो रहे हैं, 1.5 लाख रुपए हो रहे, तो वो अरेंज नहीं हो रहे। वही बोलने के लिए कुछ हेल्प होना। तो अभी आप क्या पूछने जा रहे हो? एडमिशन बीएससी कार्डियोलॉजी के लिए एडमिशन होना है बच्ची का। चैतन्या कॉलेज में मिल गया, सीट है, लेकिन 1.5 लाख रुपए बोल रहे हैं सीट के। क्यों 1.5 लाख? किसके लिए? कार्डियोलॉजी के टेक्नोलॉजी फीस है वो, हॉस्टल की उतनी। हॉस्टल है, कॉलेज है, चैतन्या कॉलेज बोल के। చూడొచ్చు మనం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, దేని గురించి వచ్చారమ్మా? तेलुगु नहीं आता, हिंदी आता। कहाँ से आए, किस लिए आए? जियागुड़े से आए, मकान के वास्ते। मकान आया, मकान दिए नहीं हमारे को। कौन सा? डबल बेडरूम मकान के लिए? डबल बेडरूम मकान। हाँ। वो इतने साल हो गए डाल के, आप 7 साल हो रहे। हाँ। हमारा नाम भी आया, दिए नहीं मकान। क्यों? कहाँ कौन है आपके एमएलए? कौन है? कब दिए आपको? क्या, कहाँ पे नाम आया, बोलो आप। जियागुड़े में हाँ, डबल एमएलए? हमारा एमएलए वो आते हैं, हमारे मकान घर वाले आ रहे, उन्होंने लेके आ रहे। तो नाम आने के बाद क्यों नहीं दिया फिर? क्या है कि वही समझ में नहीं आ रहा। फोन नंबर बंद है बोल रहे, अब दूसरा नंबर भी दिए तो दे रहे नहीं। हाँ। ऐसा कहीं को 10,000 भी बोल दे, दिए थे बोल के स्लिप आया, पैसे दिए नहीं। गरीब लोग कहाँ जाएंगे? अच्छा। है? मकान नहीं है, जाति घर नहीं है, ड्यूटी नहीं है सरकारी गवर्नमेंट का, क्या भी नहीं है, रोज करके खाते। एक बच्चा है, कहाँ जाएंगे हम? है? ऐसा करे तो बट्टेबाजी नहीं करना ऐसा।
मकान आए सो मकान नहीं दिए। कितने दिन फिरना, इधर फिर रहे उधर फिर रहे, पूरा आ रहे हमारे घर वाले आ रहे हो कवर लेके, कागज आओ। हाँ, ऐसा करते क्या? जिसको बिल्डिंग आए उनको 4-4 मकाना दिए। बोले तो बड़े बड़े बिल्डिंग है सो वालों को डबल बेडरूम दिए, हाँ, 2 दिए, गरीब लोगों को नहीं दे रहे। नहीं दिए। हाँ, ऐसा न्याय रहता क्या? जिसकी बिल्डिंग आए, जाती 4-4 बिल्डिंग आए, उनको दिए 2 मकाना। हम गरीब लोग का कहाँ जाना? చెప్పమ్మా ఏందమ్మా? ఉన్నోళ్ళకి ఇచ్చిండు, బిల్డింగ్ ఉన్నోళ్ళకి ఇచ్చిండు. మరి మా ఇంట్లో పెంకలు ఇల్లు కుడుస్తుంది. ఎన్నో మన పెద్ద పెద్ద వర్షాలు వస్తే ఇట్లా నీళ్ళు ఎత్తిపోసుకుంటూ ఉన్నాం. పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్న వాళ్ళకి గరీబులకు సాయం చేయమండి సార్. కాదమ్మా, ఎక్కడి నుంచి నింబోలడ్డ నుంచి వచ్చినావు, డబుల్ బెడ్రూమ్ గురించి అప్లై చేసుకున్నావు. పింఛన్ కూరాలేనా? పింఛన్ కూరాలి 3 సంవత్సరాలు అయినా మా ఊరు చచ్చిపోయి, మా ఆయన చచ్చిపోయి 3 సార్లు అప్లై చేసిన. అప్లై చేస్తే కూడా రాలేదు. ఎన్నిసార్లు అప్లై చేయాలి సార్? నాకు తెలుసు. నువ్వు కరెక్టే అమ్మా, పింఛన్లు అప్లై చేసినావు అధికారుల దగ్గరికి, మీ కార్పొరేటర్లు సారు అప్లై చేస్తే ఇట్లా చెత్తకుండలక పడేసిన ఖైదాలు ఆఫీసులో మహిళ ఏంది మన మున్సిపల్ ఆఫీసులో సైన్ పెట్టి నాకు మొగలే, నా కొడుకులే, నాకు పెద్ద కొడుకు చచ్చిపోయిండు, మా ఆయన చచ్చిపోయిండు. 3 సార్లు అప్లై చేస్తే కూడా రాలే. ఉన్న వాళ్ళకి ఇస్తుండు, మరి నాకు మాట్లాడక ఇవ్వచ్చు కదా. మరి మేము ఏ సార్లు కలవాలి చెప్పు? ఇల్లు లేకు, మా ఇల్లు పెంకలు ఇల్లు, ఒడిశాము, చిన్న చిన్న పిల్లలు తెలుసా ఎట్లుంటున్నాం. ఎవరన్నా వచ్చి అడుచుకున్నాం. మరి ఓట్లు కావాలంటే ఈసారి రేవంత్ రెడ్డికి వేసిన నాకు ఇంతవరకు పింఛన్ రాలే. ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు మన మనమరాలు కావాలిందే ప్రైవేట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ అన్నా నాకు సాయం కావాలి. నాకు ఇంత ఏమైనా సాయం చేస్తే మీకు పుణ్యం ఉంటుంది. ఇప్పుడు అందుకే వచ్చిన మనమరాలు మొత్తం పేస్ లేదన్నా, మొత్తం కాలింది, హాస్పిటల్ ఉంది. మరి కాలిపోయినప్పుడు అప్పుడు ఎవరు హెల్ప్ చేయలేదమ్మా? ఈ రాజకీయ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్? 4 రోజులు అన్న హాస్పిటల్ సరిగ్గా చేసినాము. పింఛనేమో 3 సంవత్సరాలు. నా మనమరాలు 4 రోజులు ఇప్పుడు హాస్పిటల్నే ఉంది. పైసలు లేకుండా నేను దాకొచ్చిన. లేదన్నా 1,00,000 2 లక్షలు అవుతున్నాయి అన్న. నాకు గదొక్కటి మాకు సాయం చేయండి అన్న, మీకు పుణ్యం ఉంటుంది. పింఛన్ కావాలి, నా మనమరాలు జర బతకాలంతే. పేస్ మొత్తం చూస్తానికి లేదు, కళ్ళు తడుస్తలేదు. ఇంకా హాస్పిటల్లో ఉంది. ఇక్కడ ఏ హాస్పిటల్ ఉన్నదమ్మా? ప్రైవేట్ మన అది దిల్సుఖ్నగర్ హాస్పిటల్ పేరేంది పర్మిత. అదొక సాయం చేయరన్నా, మీకు పుణ్యం ఉంటే స్వామి. రైట్, మనం చూడొచ్చు దాదాపుగా ప్రజా దర్బార్ నుంచి కూడా ఏదైతే పింఛన్లు కావచ్చు, లేదంటే హాస్పిటల్ సంబంధించినది కూడా కావచ్చు, లేదు అని అంటే పెన్షన్లు దాదాపుగా మనం చెప్పుకున్నట్లయితే పెన్షన్స్ ఎక్కువగా శాతం అయితే చూస్తున్నాము. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్లు, పెన్షన్లు మాత్రం ఇవ్వలేదు అనేసి అనే చాలా ఎక్కువ కంప్లైంట్లు అయితే మనం చూస్తున్నాము. మరికొంతమందితో అయితే మనం మాట్లాడైతే ప్రయత్నం చేద్దాం. अम्मा किस लिए आए अम्मा? क्या है प्रॉब्लम? क्या स्टाफ अच्छा पता రైట్, మనం చూస్తవచ్చు. కానీ ఇప్పటి వరకు కూడా ఎందుకంటే గత ప్రభుత్వంలో చేయలేని, ఎందుకంటే ఈ ప్రభుత్వం అయితే వాళ్ళకు ప్రజల సమస్యల్ని మాత్రం తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశంతో పాటు కూడా ప్రజలు కూడా భావిస్తున్నారు. ఇన్ని సంవత్సరాల వాళ్ళ కన్నీరు కావచ్చు, మున్నీరు, ఎందుకంటే వాళ్ళకున్న బాధల్ని, కష్టాలని చెప్పుకోవడానికి ఇది ఒక మంచి సంఘటన ప్లేస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో విషయాలలో మనం చూసుకున్నట్లయితే, ఎందుకంటే వాళ్ళకు గత ప్రభుత్వంలో జరగని సమస్యలను, ఉన్న సమస్యలను కూడా చెప్పుకోవడానికి అయితే ఇది ఒక మంచి వేదిక అని కూడా చాలా మంది ఎన్నో సంఘటనలో కూడా చెప్పుకున్నారు. మరి అయితే మనం అడుగుదాం. అన్న తమ్ముడు దేని గురించి వచ్చినావు చెప్పు. దేని గురించి? మా మమ్మీది జియో 317 గురించి. జియో 317 డిప్యుటేషన్ అట్లనే అడగడానికి వచ్చింది. డెప్యుటేషన్ ఎక్కడి నుంచి వచ్చినావు? నేను జనగాం డిస్ట్రిక్ట్ కాలేజ్. రైట్, చూడొచ్చు ప్రజలంతా ఏదైతే నేరుగా వెళ్తున్నారు. ఇప్పటికే మనం విజువల్స్ లో చూసినట్టయితే ఒక్కొక్కరిగా దాదాపుగా కొన్ని వేల మంది ఇప్పటివరకే చేరుకున్నారు ప్రజా దర్బార్లకు. అయితే అందరికీ లోపలికి అనుమతి ఇవ్వడంతో ఇప్పటికే దాదాపుగా 2,000 మంది వరకు లోపలికి వెళ్ళిపోయారు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ క్రాంతి.
చలిని సైతం లెక్క చేయకుండా ప్రజా దర్బార్కి ప్రజలు పోటెత్తుతున్నారు. మరి దీన్ని గత ప్రభుత్వం వైఫల్యం అనుకోవచ్చా, లేదు అనంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతి పదం వైపు అడుగులు వేస్తోంది అనుకోవచ్చా? ఇది ఇవాల్టి మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే న్యూస్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.